ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేస్తున్నారండి. ఈరోజు దేవుని వాక్యం అపోస్తుల కార్యములు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానము ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించింది. అందువలన అప్పుడు ఐగుప్తు దేశం ఉన్నంతటా అధిపతిగా నియమించబడట. ఉదయకాలం దేవుడు యోసేపుకు తోడే ఉండి అతను కలిగిన శ్రమలన్నింటిలో నుంచి తప్పించి దేవుడు దయను జ్ఞానము అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా దేవుడు నీకు ఎప్పుడు ఆయన తోడుగానే ఉంటాడు. ఎవరో నీకు సహకరించకపోయినా ఆయన నీ శ్రమలలో నీకు తప్పించి నీ వ్యాధులను తొలగించి నీ సమస్య నుంచి విడిపించి నీ అనారోగ్య పరిస్థితి నుంచి ఆయన్ని విడిపించి స్వస్థపరిచేటువంటి మహాదేవుడు. కనుక ఉదయకాలం దేవుడు నీకు తోడే ఉన్నాడు. నీ పనుల్లో, ప్రయాణాల్లో, చదువుల్లో, ఉద్యోగాల్లో, మీ బిడ్డల భవిష్యత్తు విషయంలో ఆయన అన్నడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నేను ముందుండి నడిపించి ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయకాలం ప్రభువా యేసేపుని ఎలాగైతే నాయన యేసేపు తోడుగా ఉండి శ్రమంలో నుంచి విడిపించినట్లుగా చూస్తున్నాం ప్రభువా. అలాగే నాయనని బిడ్డలైన వారు అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నా వారిని విడిపించండి. వారికి మీరు తోడుగా ఉండి యేసేపుకి అనుగ్రహించిన నాయనని కనికరం, నీ జ్ఞానం నీ బిడ్డలకు దయచేయండి. ఉదయకాలం స్కూల్కి, కాలేజీలకి, పనిపాట్లకి, డ్యూటీలకి వెళ్తున్న బిడ్డలందరికీ తోడే ఉండమని యేసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.